హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. 15 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మనం కుకింగ్లో వాడే వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని నిమ్మబద్ద ఒక హాఫ్ బద్దనైతే అందులో ఇలా రసం అయితే పిండుకోవాలండి. ఇలా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా కూడా కొంచెం పేస్ట్ అయితే వేసేసి ఇలాగ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలాగా ఇది మొత్తం కూడా ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కూడా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ బాగా గారపట్టిన పళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి. చాలా మంది కూడా గారపట్టిన పళ్ళుతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ పేస్ట్లని ఏ పేస్ట్లని అవి అని ఇవన్నీ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం కూడా ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ రోజు యూజ్ చేసుకునే టూత్ బ్రష్ పెట్టి ఈ లిక్విడ్ పెట్టి చక్కగా మనం బ్రష్ చేసుకున్నాం అనుకోండి, గార పట్టిన పళ్ళు చక్కగా క్రమేణా ఇలా రుద్దటం వల్ల గార అనేది పోతుందండి. నిజంగా చెప్తున్నా 100% వర్క్ అవుతుంది. ఇలాగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని చక్కగా మనం రోజు కూడా ఇలా యూజ్ చేసుకొని మనం బ్రష్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గార పట్టిన పొళ్ళైనా చక్కగా స్మూత్గా వచ్చేస్తాయి. గార కూడా పోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా 100% వర్క్ అవుతుందండి. ఈ లిక్విడ్లో పసుపు అలానే పేస్ట్ నిమ్మరసం ఇలాగ బేకింగ్ పౌడర్ అయితే వేసాం కదండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత గారపట్టిన పొలనైనా ఇది చక్కగా పోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో పసుపుగా వేసాం కాబట్టి పసుపు మనకి దంత సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు కదండి, పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుంది. దంతాల నొప్పులున్నా కూడా త్వరగా రికవర్ అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, అరటిపండ్లు తిన్న తర్వాత తొక్కే కదా అని పడేస్తూ ఉంటాం కదండి, ఈ తొక్కలు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా ఈ అరటిపండు తొక్కల్ని పడేయకుండా ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో 1 లీటర్ వాటర్ అయితే పోసుకొని ఇలా కొంచెం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా బాగా కొంచెం మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటరు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కల మొదటన ఇలాగ ఈ వాటర్ని పోసామనుకోండి మంచి క్రాప్ అనేది ఉంటుంది. అలానే చెట్టు మొదట్లో ఇలా పోయటం వల్ల చక్కగా మనకి ఎటువంటి పేడ సమస్యలు ఉండవు, పురుగులు కూడా ఉండవండి. మిల్లీబాగ్స్ కానీ ఇలాంటి చీమలు కానీ పురుగులు కానీ పడుతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా ఈ లిక్విడ్ని అయితే మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఇలా మొదట్లో పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలానే ఈ తొక్కల్ని పడేయకుండా ఇలా ప్లాంట్స్కి అయితే ఇచ్చుకుంటూ ఉంటానండి. ఇది చక్కగా బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మన గార్డెన్లో ఉన్న కొన్ని పూల మొక్కలకి ఇలాగా ఫ్రూట్స్ తొక్క వేయకుండా ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని చెట్లకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, అయిపోయిన పేస్ట్ ట్యూబ్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనం పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇలా టూత్ పేస్టులతో చక్కగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ టిప్స్ అండి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ టిప్స్ అంతా బాగా అద్భుతంగా పనిచేస్తాయి. ఇలా ఈ పేస్ట్ని అయితే ఏదైనా ఒక బౌల్లోకి సిజర్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే ముక్కల్లో కొన్ని వాటర్ అయితే పోస్తూ ఇలా చేతి పెట్టి మొత్తం రబ్ చేసామనుకోండి, దీనిలో ఉన్నటువంటి పేస్ట్ ఉంటుంది కదండి ఎంతో కొంత, ఆ పేస్ట్ అంతా కూడా ఇలాగా మన చేతితో రఫ్ చేస్తూ ఉంటే చక్కగా ఆ పేస్ట్ అనేది ఇలా వచ్చేస్తుందండి, బురుజులాగా వస్తుంది చూడండి. ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనం దీన్ని వేస్ట్ చేయకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇలా పడేసే వాటితో చక్కగా మనం ఇంట్లో ఎన్నో రకాలుగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చండి. ఇలా మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు. అలానే మిర్రర్స్ ఉంటాయి కదండి, అద్దాలు కూడా ఇలా కొంచెం స్ప్రే బాటిల్లో పోసేసి ఈ వాటర్ని క్లీన్ చేసుకోవచ్చు, చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా మనం ఈ పేస్ట్ వాటర్ని చాలా విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. వీడియోలు ఎంత ఎక్కువగా ఉంటుందని నేను అవి క్లీన్ చేయడం చూపించలేదండి, అవి కూడా
చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా మన ఇంట్లో గాజు గ్లాసులు కానీ అలానే పెంగాని కప్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసినా వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పోదు కదండి. ఈ విధంగా చక్కగా ఈ పేస్ట్ వాటర్తో ఇలాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గాజు గ్లాసులు కానీ పెంగాని కప్పులు కానీ మంచి షైనింగ్ అయితే వస్తాయండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ టూత్ పేస్ట్ వాటర్తో మనం ఇన్ని రకాలుగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి ఈ కప్స్ కానీ అలానే ఇలా గాజు గ్లాసులు కానీ చక్కగా మెరిసిపోతాయండి. మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి మీకు కప్పులు చూపిస్తున్నాను. అలానే గాజు గ్లాసులు కూడా ఇలాగా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. టూత్ పేస్ట్ వాటర్ని మనం పారవేయకుండా ఇలా చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకొని మిర్రర్స్ కానీ అలానే గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ సింక్ కానీ ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం మాపు వేసుకునేటప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఆ వాటర్లో కొంచెం పేస్ట్ వాటర్ కూడా కలిపి మాపు పెట్టుకున్నాం అనుకోండి, మంచి చక్కగా టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో అలా టూత్ పేస్ట్ వేసి ఆ వాటర్ చక్కగా మాపు వేసుకుంటే ఇల్లు కూడా మంచి క్లీనింగ్ అయితే వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, స్టీల్ డబ్బాల్లో మనం ఏదైనా ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. స్టోర్ చేసుకునేటప్పుడు మూతలు లూజుగా ఉండి ఆ లోపల ఉన్నటువంటి ఐటమ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది కదండి, గాలి తగిలి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా లూజుగా ఉన్నటువంటి ఇలా డబ్బాలకైతే ఇలా ట్రై చేయండి. ప్లాస్టర్ అయితే ఇలా చుట్టూరు కూడా ఇలా వేసేసుకొని ప్లాస్టర్ని అయితే కిందకి ఇలా అదుముకొని ఇందులో అయితే మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి. అంటే శనగగుళ్ళు కానీ పప్పులు కానీ ఇలా మనం పోసుకుంటూ ఉంటాం కదండి స్టీల్ డబ్బాల్లో. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మూతలు లూజ్గా ఉంటూ ఉంటాయి కదండి, లోపల ఉన్న ఐటమ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్ వేసేసామనుకోండి చక్కగా కదలకుండా టైట్గా ఉంటుంది మూత. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇలాంటి బాటిల్స్ మనం ఎంత క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నా తుడుచుకొని మళ్ళీ కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే యాలకులు ఉంటాయి కదండి, యాలకులు 2 ఇలా ఈ బాటిల్లో వేసేసి మూత పెట్టుకుంటే మనం సంవత్సరం తర్వాత తీసినా కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మనం యూజ్ చేసుకునే వంట సోప్స్ అయితే ఉంటాయి కదండి. వంట సోప్స్ మనం హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయినా వంట సోప్స్ అయినా ఇలా ఏ సోప్ అయినా కూడా ఒక సోప్ని అయితే తీసుకుని ఇలా సోపు పైన ఒక మేకుని తీసుకుని ఇలా సోపు పైన అయితే కొంచెం అయితే హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దేనికంటూ అనుకుంటున్నారండి, చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాగ మనం సోప్ని అయితే తీసుకున్నాం కదండి, ఇక్కడ హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా మనం గట్టిగా కొంచెం ఫ్రెష్ చేస్తే కిందకి దిగుతుంది ఆ మేకు అయితే. ఇలాగ హోల్ అయితే పడుతుంది కదండి. ఒక థ్రెడ్ని తీసుకొని ఈ హోల్లో నుంచి థ్రెడ్ని అయితే ఇలాగా ఇలా పెట్టేసుకొని ఒక ముడిలాగా వేసుకోవాలండి. ఇలా చక్కగా మనకి పట్టుకోవడానికి ఒక ముడిలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సోప్లో నుంచి థ్రెడ్ని అయితే ఇలాగ పానిచ్చేసి ముడిలాగా వేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ సోప్ని మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఇలాగే కిచెన్ సింక్ దగ్గర ఇలా ట్యాప్ దగ్గర తగిలించేసామనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే చక్కగా మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఈ విధంగా చక్కగా ముడైతే వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర చక్కగా ట్యాప్కి తగిలించేసాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా సోప్ పెట్టులో పెట్టామనుకోండి, మనకి ఎంత చక్కగా పెట్టినా కూడా హోల్స్ ఉన్నా కూడా అది సబ్బు అంతా కూడా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా సోప్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని థ్రెడ్ని అయితే పెట్టేసుకొని ఇలా ట్యాప్కి తగిలించుకున్నాం అనుకోండి, ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలానే బాత్రూంలో కూడా మనం ఇలా స్నానం చేసి అలా పెట్టేసుకున్నాం అనుకోండి, సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా పాడైపోతూ ఎండిపోయినట్లుగా కుళ్ళిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కరివేపాకుని అయితే ముందుగా వాటర్లో క్లీన్ చేసేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగైతే చక్కగా కరివేపాకుని రెడీ చేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడుగును వేసేసి
పెట్టేసి దానిపైన ఇలాగైతే కరివేపాకును వేసేసుకొని కరివేపాకు పైన ఇలా కొంచెం అయితే రైస్ వేసేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ఇప్పుడు తినే మన కల్తీ ఫుడ్ వల్ల అందరికీ కూడా లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎక్కువగా మెడిసిన్స్తో మన పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అయితే వామ్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. అలానే జీలకర్ర ఒక స్పూన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాము జీలకర్ర ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగ వాము జీలకర్ర బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాసులోకి ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటరు ఉదయం పరగడుపున ఇలాగ తాగామనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మెడిసిన్స్తో పని లేకుండా ఇలా తాగి చూడండి. రిజల్ట్ 100% వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో మిరియాలు అయితే ఒక 5-6 తీసుకొని ఇందులో వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. దీంట్లో లవంగాలను కూడా వేసుకోవచ్చు. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఇలా లవంగాలను కూడా వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలాగా ఈ 4 వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలాగైతే పేపర్ చక్కగా ఇలా పట్లలా కట్టుకోవాలి. సిజర్ పెట్టి కొంచెంగా హోల్స్ పెట్టుకుని ఇలా బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు బియ్యం అయితే స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎన్నెన్నో వాడి ఉంటాం కానీ బియ్యంలో పురుగు మాత్రం పోవు కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులైతే బియ్యం స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఫ్లోర్ మీద అనుకోకుండా ఒక్కోసారి ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి. ఇలా ఆయిల్ పడినప్పుడు మనం వెంటనే క్లాత్ పెట్టి తుడిచేయాలని ఇలా తుడిచేస్తూ ఉంటాం కదండి. మళ్ళీ ఆ క్లాత్ అయితే వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనకి శ్రమ లేకుండా ఈజీ చేసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. గోధుమ పిండి అయినా మైదా అయినా ఏదైనా కూడా మనకి పిండి ఏది అవైలబుల్గా ఉంటే అది ఆ పిండిని అయితే తీసేసుకొని ఇలా కొంచెం అయితే వేసుకోవాలండి. మనకి అనుకోకుండా పురుగు పట్టిపోతూ ఉంటుంది కదండి పిండి, ఆ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది ఆ పిండిని అయితే తీసేసుకొని ఇలాగా ఆయిల్ మీద పిండిని అయితే ఇలా వేసేసి ముందుగా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత చక్కగా మనం క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం క్లాత్ అయితే క్లీన్ చేసుకునే అవసరం లేకుండా ఈ విధంగా పిండితోనే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11, సూదులో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా సూదులో దారం ఎక్కించేటప్పుడు కళ్ళు కనిపించక ఇటు అటు జరుగుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా నీడిల్లోనికి థ్రెడ్ని ఎక్కించేటప్పుడు సోప్ అయితే ఉంటుంది కదండి, మనం ఒంటికి యూజ్ చేసుకునే సోపు ఇలా అయితే కొంచెం ఫింగర్కి అయితే ఇలా కొంచెం అయితే అప్లై చేసేసుకొని దారంకి ఇలాగ థ్రెడ్కి అయితే ఇలా ఆ సోపుని అయితే అప్లై చేసేసి కొంచెం అయితే డ్రై అయిన తర్వాత ఇలాగ నీళ్ళలోనికి దారం అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఇలా సోప్ మనం థ్రెడ్కి పెట్టడం వల్ల స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, మనకి దారం అయితే ఈజీగా ఎక్కుతుందండి. ఈ విధంగా నీళ్ళలోనికి థ్రెడ్ని అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ నీడిల్లోనికి థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇక్కడ సోప్తో అయితే మనం ఇలా నీడిలోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకున్నాం కదండి. ఇక్కడ నెయిల్ పాలిష్తో చక్కగా ఎక్కించుకోవచ్చండి. అది ఎలానో చూపిస్తున్నాను చూడండి. ఇలాగైతే థ్రెడ్ని అయితే తీసుకొని కొంచెం నెయిల్ పాలిష్ అయితే ఇలాగా థ్రెడ్కి అయితే అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలాగ నీడిలోనికి దారం అయితే ఎక్కించుకున్నాం అనుకోండి. దారం అంటే కొంచెం థ్రెడ్ కదలకుండా అటు ఇటుగా లేకుండా చక్కగా నీడిలోనికి థ్రెడ్ని ఎక్కించుకునేటప్పుడు చక్కగా ఎక్కుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇప్పుడు కొంచెం డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నీడిల్లోనికి అయితే థ్రెడ్ అని చక్కగా ఎక్కించుకోవచ్చు. ఎంత కళ్ళు కనిపించకపోయినా కూడా అటు ఇటు థ్రెడ్ కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సింపుల్గా ఇలా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. కొంచెం నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసి ఇలా డ్రై అయిన తర్వాత నీడిలోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి
ఒక్కోసారి ప్రెజర్ త్వరగా పోవాలి అని వెంటనే మూత తీయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ప్రెజర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఒక తడి క్లాత్ దానిపైన అలా పెట్టేసినా చక్కగా మనకి ప్రెజర్ అనేది పోతుంది. లేదంటే మనకి ట్యాప్ దగ్గర ఇలా కొన్ని వాటర్ అయితే పట్టేసామనుకోండి, ఒక 2 సెకండ్స్లోనే చక్కగా మనకి ప్రెజర్ అనేది పోతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ టిప్స్లో ఈ 2 టిప్స్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి పిల్లలు కర్రీ మరకలు అనుకోకుండా ఇలా బట్టల మీద పడేస్తూ ఉంటారు కదండి. ఇలా బట్టల మీద పడినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కర్రీ మరకలు పోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. పేస్ట్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా కొంచెం అయితే పేస్ట్ వేసేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసాం కదండి, మనం యూజ్ చేసుకొని టూత్ బ్రష్లు ఉంటాయి కదండి పాతవి, ఒక బ్రష్ అయితే తీసుకొని ఇలా మొత్తం కూడా రఫ్ చేసి రుద్దాలండి. ఇలా రఫ్ చేసి రుద్దిన తర్వాత చూడండి చక్కగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మరకైతే పోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక గిన్నెలో అయితే మీకు వాటర్ పోసి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా కర్రీ మరకలు పడినప్పుడు చక్కగా ఇలా మరకలు అయితే ఈజీగా పోగొట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండి కొబ్బరి చక్కగా కందిపప్పులో పెట్టామనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఏ టిప్ అయితే మీకు తప్పకుండా నచ్చిందో ఆ టిప్ను మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.